ఆర్ అంటే ఏంటి, సిపిఆర్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇది అందరికీ ట్రైనింగ్. యాక్చువల్గా సార్ చాలా సీనియర్ డాక్టరు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ కాబట్టి ఒకసారి ఆయన చేసి చూపిస్తారు. మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోవచ్చు. చూడండి లైవ్లో. అసలు సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసస్టేషన్. అంటే కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్. ఇప్పుడు మనకి ఈ రెండు ఇంపార్టెంట్. హార్ట్ ఏమో బ్లడ్ పంప్ చేయటానికి, లంగ్స్ ఏమో మరి ఆక్సినేట్ చేయాలిగా. ఒట్టి బ్లడ్ డిఆక్సినేట్ బ్లడ్ వెళ్తే ఉపయోగం ఏముంది? సో మనం పంప్ చేసినప్పుడు కొంత బ్లడ్ లంగ్స్ లోకి వెళ్తుంది, అక్కడ ఆక్సినేట్ అవుతుంది. పల్మనరీ రెసస్టేషన్ మూలాన అక్కడ ఆక్సినేట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ హార్ట్ లోకి వస్తే ఆక్సినేట్ బ్లడ్ ని బాడీకి పంప్ చేస్తుంది, బ్రెయిన్ కి, మిగతా ఆర్గాన్స్ కి. సో అందుకని ఏంటంటే మనం దీని పర్పస్ ఏంటంటే రకరకాల, ఇందాక నేను అన్నట్టు హార్ట్ అటాక్ వచ్చి జరగచ్చు, లేదా హార్ట్ కొట్టుకునే పత్తో మారిపోయి ఎరిథ్మియాస్ అలాంటివి జరుగుతుంది. ఏది జరిగినా పేషెంట్ ఈజ్ ప్రాక్టికల్లీ డెడ్. ఇప్పుడు మనం వితిన్ 2 to 3 minutes గనక మనం ఇది గనక స్టార్ట్ చేస్తే దెన్ ఈ సర్క్యులేషన్ మెయింటైన్ చేయొచ్చు, ఆర్గాన్స్ పనిచేసేటట్టు చేస్తే అప్పుడు టీం వచ్చి అసలు ఎందుకు జరిగింది, సపోజ్ ఎరిథ్మియా అనుకోండి, వాళ్ళు షాక్ ఇస్తారు, సెటిల్ అయిపోతుంది. ఓకే, లేదనుకోండి దానికి ఏదైనా హార్ట్ అటాక్ లాంటితే మసాజ్ చేసుకుంటే దాన్ని కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఓకే దాన్ని రెసిస్టేట్ చేయటాలు చూసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి యాంజియోప్లాస్టీ చేయాలా, స్టెంట్ వేయాలా, లేకపోతే బెలూన్ పంప్ వేయాలా, లేకపోతే ఎక్మో అని అంటున్నాం, ఎక్మో అనేది పెట్టాలా, ఏంటనేది మనం చేయటానికి టైం దొరుకుతుంది. ఈ సర్క్యులేషన్ ఉంటే మనకి డెసిషన్స్ తీసుకుంటానికి టైం ఉంటుంది, ఏం చేయాలి. అందుకని జనరల్గా ఏంటంటే ఈ సిపిఆర్ చేసేటప్పుడు ఇద్దరు ఉంటే బెటరు, ఒకళ్ళ హార్ట్కి ఒకరికి లంగ్కి రెసస్టేషన్ ఇవ్వటానికి. చాలాసార్లు కోఆర్డినేట్ చేసుకుంటాం కష్టం కనుకైతే ఇనీషియల్గా ఒక్కళ్ళు ఏం చేస్తారంటే చెస్ట్ మీద కంప్రెషన్స్ 4 సార్లు ఇచ్చి తర్వాత మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తారు. ఇలా ఆల్టర్నేట్గా చేసుకోవాల్సి వస్తుంది. ఐడియల్గా అయితే ఏంటంటే ఇక్కడ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు అబౌట్ 70 to 80 times చెస్ట్ కంప్రెస్ చేస్తుంటే 15 to 20 times మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓహో, అందుకే ఇద్దరు ఉంటే బెటర్. ఇక్కడ ఇచ్చేసి అటెల్ రావాలి. బై ద టైం అవుతుందంటే ఒక 4-5 నిమిషాలు టైర్ అయిపోతాం. ఇది చూసుకుని ఇంకొకళ్ళు వచ్చి చేయాల్సి ఉంటుంది. సో అందుకేనంటే సిపిఆర్ అనేది అంత ఈజీ కాదు. బట్ అట్లీస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు నేను చేయటం మొదలు పెడితే మీరు పక్క ఉన్నారు, ఓకే మనం కూడా చేద్దామని వచ్చి మీరు కొంచెం చేయటం మొదలు పెడతారు కదా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనం హెల్ప్ చేయొచ్చు. ఈ లోపల ఈ రోజుల్లో అంబులెన్స్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి రావటానికి మనం అప్పుడు దాకా మెయింటైన్ చేయాలి అంతే. సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తున్నాం, బ్రీతింగ్. సపోజ్ ఇలా ఉన్నారు, సడన్ గా పడిపోయారు. పడిపోయినప్పుడు ఏంటంటే మామూలుగా చాలా సార్లు ఏమవుతుందంటే వాళ్ళు బెడ్ మీద అలాంటి పరుపుల మీద ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. చాలా సార్లు వీలైతే కింద పడుకోబెట్టడం బెస్ట్, హార్ట్ దాని మీద పడుకోబెట్టడం బెస్ట్. పుట్టినప్పుడు మనం కదిలిస్తాం, కదిలిస్తే కదలట్లేదు, రెస్పాన్స్ లేదు, ఏమంటే కదలట్లేదు. కదలినప్పుడు ఏం చేస్తామంటే వాచ్ చేస్తాం, ఏది అసలు బ్రీదింగ్ కూడా లేదు. అప్పుడు ఏం చేస్తామంటే చెయ్యి ఇక్కడ పెడతాం, ఈ బ్రీదింగ్ పైప్ పక్కన పల్స్ కోసం. మీరు చూడండి, ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది. అసలు అందరూ కూడా ఫీల్ అవ్వచ్చు. కొట్టుకుంటుంది చూసారు, పల్స్ ఉన్నది, అది ఉంటే హార్ట్ ఉన్నట్టు అనమాట. హార్ట్ ఉన్నప్పుడు జనరల్ గా హార్ట్ ఉన్నప్పుడు సడన్ గా బ్రీదింగ్ ఆగిపోవడం అనేది జరగదు యూజువల్ గా ఈ ఎమర్జెన్సీలో. సో అది మనం కన్ఫర్మ్ చేసుకుంటమే, అన్కాన్షియస్ అయ్యారు, బ్రీత్ చేయట్లేదు, ఇంకో పల్స్ లేదు, దట్ మీన్స్ హీ హ్యాడ్ ఎ కార్డియాక్ అరెస్ట్. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే వెంటనే షర్ట్ ఓపెన్ చేసి బండి పైకి లాగి, ఇది బ్రెస్ట్ బోన్ పైన కింద ఇక్కడికి వచ్చి అబ్డామిన్ లో కలుస్తుంది. ఓకే, కలిసినప్పుడు ఈ లోయర్ ఎండ్ ఆఫ్ బోన్ ఉంటుంది ఇక్కడ, దీని మీద మనం చెయ్యి ఇలా పెట్టి, ఇలా చేతులు ఇలా పెట్టి మనం ఏం చేయాలంటే స్ట్రైట్ గా ఉంటాయి అన్నమాట చేతులు, ఇలా ఉండి ఇలా నొక్కాలి మనం, ఇలా నొక్కాలి. ఇలా నొక్కినప్పుడు ఏంటంటే ఇది ఒక 1 inch దాకా కిందకి వెళ్ళాలి. దీని కింద హార్ట్ ఉంటుంది, లెఫ్ట్ కు ఉన్నా కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ ఉంటుంది. కొంతమంది రైట్ సైడ్ ఉంటుంది, ఇట్ డజంట్ మ్యాటర్, ఎక్కడున్నా కూడా ఇది మనం ఇట్లా పెట్టి మనం ప్రెస్ చేయాలన్నమాట, ప్రెస్ చేయాలి. ఇలా ఒక 70 to 80 times చేస్తూ ఉండాలి, 80 times నిమిషానికి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇలా నొక్కుతాం, రిలాక్స్ చేస్తాం, నొక్కుతాం, రిలాక్స్ చేస్తాం, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎవ్రీ 3-4 times మనం ఇట్లా పెట్టుకుని ఈయనకి మౌత్ అని ఊదినప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. అంతేగా మనం తీసుకోవాలి, లేకపోతే వెళ్ళదు. అంత ఫోర్స్ లో మనం పుష్ చేయాల్సి ఉంటుంది. మనం గట్టిగా బ్రీత్ తీసుకోవాలి, తీసుకొని దాన్ని బిగబట్టి దాన్ని ఇక్కడ పుష్ చేయాలి, పుష్ చేస్తే గానీ లోపలికి వెళ్ళదు. సో అందుకని ఇదేంటి 4 times, ఇది ఒకసారి, 4 times ఒకసారి. అలా కాకుండా ఇద్దరు కనుక ఉన్నారనుకోండి, వెంటనే వాళ్ళు ఇది పెట్టో, లేకపోతే ఒక హ్యాండ్ కర్చీఫ్ లాంటిదో మాస్క్ లాంటిదో పెట్టో చేయటం కష్టం ఆ టైంలో. బట్ ఈ రోజుల్లో కోవిడ్లు రకరకాలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ మౌత్ టు మౌత్, ఇంతకుముందు అయితే మౌత్ మీద మౌత్ పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కనుక చేయగలిగితే డైరెక్ట్ కాంటాక్ట్ ఏమి రాకుండా ఉంటాయి అని.
మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం. సో అందుకని ఇక్కడ మసాజ్ చేస్తూ ఉండాలి, ఇది చూస్తూ ఉండాలి. ఎఫెక్ట్ మసాజ్ జరిగేటాక ఒక్కొక్కసారి ఇక్కడ చేయబెట్టి చూస్తాం అనమాట, పల్స్ చూస్తాం. కానీ ఏంటంటే ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కామన్ మ్యాన్ కి అంత అవసరం లేదు. ఇప్పుడు కదలట్లేదు, బ్రీత్ చేయట్లేదు, పల్స్ లేదు ఇక్కడ, వెంటనే వీ స్టార్ట్ మసాజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏంటంటే సింక్ ఓపెన్ సడన్ గా అన్కాన్షియస్ అవుతారు, అయినా కానీ వాళ్ళకి పల్స్ ఉంటుంది, బ్రీత్ చేస్తూ ఉంటారు. ఓకే సడన్ గా మనం చేయటం మొదలు పెడితే వాడు కాన్షియస్ అవగానే మనం తోసేస్తారు. సో అప్పుడు ఏంటి మనం అవసరం లేదు, కాన్షియస్ గా ఉన్నాడు, బ్రీత్ చేస్తాడు కాబట్టి అవసరం లేదు, మన టైం ఉంటుంది. నేను ఒక పర్సన్ చూశాను సార్, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, అతను సడన్ గా కొలాప్స్ అయిపోయాడు. ఇమ్మీడియట్ గా కానిస్టేబుల్ రెస్పాండ్ అయ్యి సిపిఆర్ చేశాడు. అది చేసేటప్పుడు అతను చాలా సార్లు చేశాడు, ఒక 2-3 మినిట్స్ చేస్తూనే అంతకుముందు ఎంతసేపు చేశాడో తెలియదు, మనకు వీడియోలో 2-3 మినిట్స్ కనిపిస్తుంది. అతను సడన్ గా అని వామిటింగ్ చేశాడు సార్ పేషెంట్. సడన్ గా వాళ్ళకి ఒక్కసారి ఏమవుతుందంటే హార్ట్ ఎరిథ్మియా లాగా వచ్చి ఇర్రెగ్యులర్ కొట్టుకుంటుంది. ఒక్కొక్కసారి స్పాంటేనియస్ గా మనం చేసిన తర్వాత అది రికవర్ కావచ్చు. అయినప్పుడు దెన్ దే స్టార్ట్ బ్రీదింగ్ అండ్ దెన్ దే ఎవేక్ అవుతారు. ఎవేక్ అయినప్పుడు వాళ్ళు బ్రీత్ చేస్తున్నప్పుడు పల్స్ ఉన్నప్పుడు మనం ఆపేస్తాం. ఆస్పిరేట్ చేసి ఉంటాడు. పైగా రెండోది ఏంటంటే మనకి దీంతో ప్రాబ్లం ఏంటంటే మనం ఫోన్ ఊదినప్పుడు లంగ్స్కి వెళ్ళినప్పుడు స్టమక్ లో కూడా వెళ్తుంది కొంత ఎయిర్. అందుకనే మనకి అన్కాన్షియస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి పేషెంట్ పడిపోతే మనం హెడ్ పైకి ఇట్లా పెడతాం, ఓ పక్కకు పెడతాం, పేషెంట్ ఓ పక్కకు పెడతాం, ఎందుకంటే వామిట్ చేసి ఆస్పిరేట్ చేయకుండా ఉంటారు. లక్కీగా వెరీ లక్కీగా కానిస్టేబుల్ ఉంటూ ఇది ఉంటాం. సో అందుకని అంటే మన అందరం కూడా యాక్చువల్లీ వీటిని ట్రైన్ చేస్తారు వీటి మీద, మనకి స్కూల్స్ లోను కాలేజ్ లోను ఇప్పుడు అట్లాగే రెడ్ క్రాస్ లోను ఉంటాయి. సో అందుకని ఇది మనం ఇలా పెట్టి ఇది బ్రెస్ట్ బోన్ ఉంది, లోయర్ ఎండ్ ఆఫ్ బోన్ దగ్గర ఉంటుంది, దాని దగ్గర నుంచి ఒక ఫింగర్ పైకి పెట్టి ఇక్కడ పెట్టి లెట్స్ సే లోయర్ 1/3 అని అనుకోండి బోన్, ఇట్లా పెట్టి మనం ఇదేమవుతుందంటే నొక్కేటప్పుడు ఇలా నొక్కాలి, లేకపోతే ఇలా అంటే ఏమవుతుందంటే మనం టైర్ అయిపోతాం. సో అట్లా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. సో అట్లా చేస్తే మనకి లోపల 108 వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి తర్వాత వాళ్ళు ఈసీజీ పెట్టి షాక్ ఇవ్వాలా లేకపోతే ఇంకేమైనా మెడిసిన్స్ ఇవ్వాలా ఏంటంటే దే విల్ టేక్ ఓవర్. ఇప్పుడు వెంటిలేషన్ మనం రఫ్గా ఎలా చేస్తున్నాం, వాళ్ళ దగ్గర అంటే ఇంక్యుబేషన్ ఉంటుంది, వాళ్ళు వెంటనే స్కూప్ పెట్టి లోపల ట్యూబ్ పెట్టి అప్పుడు యాంబూ బ్యాగ్తో చేస్తారు, లేకపోతే ఫేస్ మీద మాస్క్ పెట్టి యాంబూ చేస్తారు. అలా ఉంటాయి. ఇప్పుడు మనకు ఆఫీసెస్ లాంటి వాటిలో ఏమవుతుందంటే మౌత్ లేకుండా ఒక మాస్క్ బ్యాగ్ ఉంటాయి, అది పెట్టి మనం బ్యాగ్ చేస్తా ఉంటే అది వెళ్తా ఉంటుంది. కొంచెం అడ్వాన్స్డ్, బట్ ఏంటి ఎక్కడ పడితే అక్కడ అవన్నీ ఉండవు కాబట్టి మనకు తెలియాల్సిందే మసాజ్ చేయటం, లోయర్ ఎండ్ ఆఫ్ బ్రెస్ట్ బోన్ మీద పెట్టి ఒక 1 ఇంచ్ వరకు కిందకి వెళ్ళి రావాలి. ఊరిని పైన ఇలా అంటే మళ్ళీ ఉపయోగం లేదు. మొన్న ఎవరో చెప్తున్నారు సార్ గట్టిగా గుద్దినా కూడా వస్తుంది అని చెప్తున్నారు, అది నిజమా? అంటే ఇది ఇంత ముందు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇట్స్ నాట్ రికమెండెడ్. ఇప్పుడు ఏమవుతుందంటే సడన్ గా ఎరిథ్మియా అయితే గట్టిగా గుద్దితే రిథమ్ స్టెబిలైజ్ అవుతుందేమో అని, అందుకని బట్ దట్ ఇస్ నాట్ రికమెండెడ్ ఎనీమోర్. ఇప్పుడు మామూలుగా ఉంది, ఇర్రెగ్యులర్ అయిపోవచ్చు. సో అందుకని మనం మసాజ్ చేసి వీ షుడ్ కాల్ ది అంబులెన్స్ పీపుల్ అంటే వెల్కమ్. తర్వాత సార్ ఇంకొక చిన్న డౌట్ కూడా నాకు, ఇప్పుడు అట్లా చేయటం స్టార్ట్ చేసినాక ఒక పర్సన్ మళ్ళీ ఇమ్మీడియట్ గా రికవరీ ఎంతసేపట్లో ఉండొచ్చు? చెప్పలేము, కాజుని బట్టి ఉంటుంది కదా. హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి బెలూన్ పంపేసో షాక్లు ఇచ్చో ఏమైనా చేయాల్సి రావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయి ఉంది అనుకోండి, వీళ్ళు షాక్లు అవి ఇచ్చిన తర్వాత రికవర్ కావచ్చు, రికవర్ కాకపోవచ్చు, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ని బట్టి. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది ఏంటంటే అది స్పెషలిస్ట్ గా ఈసీజీలు పెట్టి అవన్నీ బట్టి రీజన్ ఏంటో చూస్తుంది, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇట్ మేబీ దాంతో రికవర్ కావచ్చు, లేకపోతే క్యాథ్ ల్యాబ్కి తీసుకెళ్ళి మసాజ్ చేస్తా యాంజియోప్లాస్టీ చేస్తే కానీ రికవర్ కాకపోవచ్చు, అయ్యే బెలూన్ పంప్ వేయాల్సి వస్తుంది, ఎక్మో అని పెట్టాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇదే ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ ప్లేస్లో కనుకైతే మిషన్ ఉంటుంది, ఇది తీసుకెళ్లే వరకు మనుషులను చేయడం కష్టం కదా, మిషన్ ఒకటి ఉంటుంది, ఇట్లా పెట్టేస్తే అదే మసాజ్ చేస్తూ ఉంటుంది, అది కంప్రెస్ చేస్తూ ఉంటుంది. మన ఇప్పుడు వస్తున్నాయి అబ్రాడ్ నుంచి, వెరీ ఫ్యూ ప్లేసెస్ హ్యావ్ గాట్, మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ మాన్యువల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.